హలో అందరికీ అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి వెల్కమ్. ఎప్పటిలాగే ఈరోజు ఇంకొక కొత్త అన్పోస్టెడ్ తెలుగు లెటర్తో మీ ముందరకు వచ్చేసాను. ఇది రాసిన వారు ఇదివరకు కూడా అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి ఇంకొకటి పంపించడం జరిగింది. ఈసారి తను పంపించింది ఒక చిన్న పోయం లాంటిది. పోయం అని చెప్పలేమో, వచన కవిత అని చెప్పచ్చు. ఇట్స్ అబౌట్ లైఫ్. చాలా తక్కువ లైన్లో లైఫ్ గురించి చాలా బాగా రాశారు. అది చాలామందికి లైఫ్ పట్ల డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఆ పర్సెప్షన్స్ అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. లెట్స్ స్టార్ట్ ద లెటర్. లైఫ్ అంటే ఏంటి? ఇట్స్ అబౌట్ 3 phase సైకిల్. పుట్టుక, ప్రయాణం, మరణం. ప్రతి ఒక్కరూ ఈ సైకిల్లో రన్ అవ్వవలసిందే. జననం, మరణం మన చేతుల్లో ఉండవు, దైవాధీనం. కానీ జీవన ప్రయాణం మన చేతుల్లోనే ఉంటుంది. అది అద్భుతంగా ఉండాలా లేక అంధకారంలో ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా మనిషిగా పుట్టాలి, బాధ్యత గల వ్యక్తిగా ఎదగాలి. బాధ్యత లేని బ్రతుకు భూమికి భారం. బాధ్యతలు నిర్వర్తించలేని వారు బతకడం నేరం. అరవింద్. వాహ్, చాలా బాగా రాశారు. చాలా బాగా చెప్పారు అరవింద్ గారు మీరు లైఫ్ గురించి. పుట్టుక, ప్రయాణం, మరణం అంటూ, అలాగే రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మీ పర్స్పెక్టివ్ దీని ద్వారా అర్థమవుతోంది. ఇలాంటివే మీరు ఎవరైనా రాసినవి ఉంటే మాకు తప్పకుండా పంపించండి. అది ఏదైనా కానీ అది రిక్వైర్మెంట్స్ని కనుక మీట్ అయితే తప్పకుండా దాన్ని అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ పాడ్కాస్ట్ షోలో ఆడియోగా వినవచ్చు. అలాగే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టెక్స్ట్గా కూడా మీరు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఆ పని చేయండి. మళ్ళీ మరొక అన్పోస్టెడ్ తెలుగు లెటర్తో మీ ముందరకు వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ పాడ్కాస్ట్ షో ఆన్ స్పాటిఫై. థ్యాంక్ యూ.